క్రికెటర్ అంబటి రాయుడు తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. క్రికెట్లో ఆటతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. గత కొంతకాలంగా అంబటి రాయుడు రాజకీయాలను వదిలిపెట్టినా రాజకీయాలు మాత్రం అంబటి రాయుడిని వదిలిపెట్టేలా లేవు. ఇటీవల కాలంలో క్రికెట్ కన్నా రాజకీయం ద్వారానే వార్తల్లో నిలిచిన అంబటి ఏపీ ఎన్నికలు ముగియటంతో ఇక ఆ పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ ఉన్నట్టుండి తెలంగాణ రాజకీయ నేతల నోటి వెంట ఆయన పేరు పలకడంతో అంబటి మళ్లీ స్పందించక తప్పలేదు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి లేవనెత్తిన డిమాండ్ పట్ల మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అభ్యంతరం లేవనెత్తారు. ఆయన డిమాండ్ చేసినట్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తనకు ఎలాంటి ఇంటి స్థలం అక్కర్లేదని తేల్చి చెప్పారు. హైదరాబాద్ కు చెందిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్, షూటర్ ఇషా సింగ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు 600 చదరపు గజాల ఇంటి స్థలాన్ని కేటాయించడానికి తెలంగాణ మంత్రివర్గం ఇటీవలే అంగీకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదం తెలిపింది. ఈ అంశాన్ని పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తారు. తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. హర్షం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. వారితో పాటు తెలంగాణ ఏపీకి చెందిన మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాన్ ఓజు, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలకు కూడా ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ జాబితాలో తన పేరును కూడా చేర్చడం పట్ల అంబటి రాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ప్రోత్సహించడం చాలా అవసరమేనని, మహమ్మద్ సిరాజ్ చేసిన కృషికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఇంటి స్థలాన్ని కేటాయించాలని నిర్ణయించడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను మాత్రం ఎప్పుడూ ఏ ప్రభుత్వం నుంచి ఏది ఆశించలేదని అంబటి రాయుడు అన్నారు. తనకు ఇంటి స్థలం లేదా భూమిని కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వానికి పాడి కౌశిక్ రెడ్డి చేసిన అభ్యర్థనను గౌరవపూర్వకంగా తిరస్కరిస్తున్నానని స్పష్టం చేశారు. నిజంగా అలాంటి అవసరం ఉన్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.